నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో 2 కోట్ల రూపాయలు తీసుకుని 3 నిందితులు పరారయ్యారు. దీంతో 100 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు చెంగమ్మ, ఏడుకొండలు దంపతులను కూడా కృష్ణాపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామంటూ సీఐ హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణపట్నం గ్రామంలో ఉండే చెంగమ్మ మరియు ఆమె భర్త ఏడుకొండలు, వారితో పాటు ఈ రవికుమార్ అనే 3 వ్యక్తులు కలిసి చిట్టీల వ్యాపారం చేసుకుంటూ రకరకాల చిట్స్ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల చిట్టీలు ఇట్లా ఈమె చెంగమ్మ 10 సంవత్సరాల నుంచి చిట్టీలు వేయించుకొని తిరిగి ఇవ్వడం, నమ్మకంగా చిట్టీలు కట్టించుకుంటూ ఉండేది. ఆ నమ్మకంతో గ్రామంలో చాలామంది అందరి చిట్టీలు డబ్బులు కట్టేవారు. అయితే ఒక 2 వారాల క్రితము ఈ చిట్టి ఎవరైతే వేసారో ఇవన్నీ డబ్బులు కూడా ఎవరికి తిరిగి ఇవ్వకుండా కొన్ని రోజుల తర్వాత వడ్డీతో కల్పిస్తానని చెప్పి మాటలు చెప్పి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఒక 100 మందికి పైగా బాధితులకి మోసం చేసి దాదాపు మీరు చెప్పే ప్రకారం ఒక 2 కోట్ల వరకు కూడా డబ్బులు వెగ్గొట్టేసి పరారైపోయినట్లుగా తెలిసింది. ఆ తర్వాత దరఖాస్తు ఇవ్వడంతో నేను మా కృష్ణపట్నం ఎస్ఐ గారు శ్రీనివాసరెడ్డి మా సిబ్బందితో కలిసి ఆమెతో పాటు ఆమె భర్త ఏడుకొండలు మరియు రవికుమార్ 3 కూడా అదుపులో తీసుకొని విచారించి కేసు నమోదు చేసుకొని వాళ్ళని